హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎన్ క్రియేటివ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో అయితే వన్ ఆఫ్ ద సూపర్ డెలిషియస్ అండ్ క్విక్ మ్యాగీ రెసిపీ చూపించబోతున్నాను ఇన్ మై స్టైల్, ఇన్ ఏ హెల్దియర్ వే. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 slices ఆఫ్ ఆనియన్ అండ్ కొంచెం జింజర్, ఒక 5 పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యాష్యూస్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే వెజ్జీస్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది వెజ్జీస్ని చివర్లో వేస్తారు, లైక్ వాటర్ యాడ్ చేసిన తర్వాత. అలా వేస్తే ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన వెజ్జీస్ సరిగ్గా కుక్ అవ్వవు. అండ్ లైక్ క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇలాంటి వెజ్జీస్ వేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై అవ్వకపోతే మంచిగా కుక్ అవ్వవు అనమాట. అండ్ మనకి తినడానికి కూడా బాగా అనిపించదు. సో ఈ స్టేజ్లోనే వెజ్జీస్ యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడు వెజ్జీస్ ఫ్రై అయ్యాక 1 బిగ్ టొమాటో స్లైస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. నాకు మోస్ట్లీ ఎప్పుడు మ్యాగీ తినాలనిపించినా ఐ విల్ ప్రిఫర్ ఇన్ ఏ హెల్దియర్ వే ఆల్వేస్, సో దట్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు మ్యాగీ తిన్నందుకు. అండ్ నౌ పన్నీర్ పీసెస్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా స్పైసెస్ ఇస్తారు కదా, ఆ ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ స్పైస్ లెవెల్స్ అండి. లైక్ కొంతమందికి స్పైస్ ఎక్కువ ఉండాలి అనుకుంటారు, అలాగే మరి కొంతమందికి స్పైస్ లెవెల్ తక్కువ ఉండాలి కదా. అలా మీకు సరిపడా స్పైస్ మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఓన్లీ 1 ప్యాకెట్ ఆఫ్ మసాలా యాడ్ చేశాను, లైక్ వెజ్జీస్కి మసాలా బాగా పట్టడానికి. అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 3 bowls ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వాటర్ క్వాంటిటీ కూడా మీరు చూసుకొని వేసుకోండి. లైక్ ఒకవేళ మీకు మ్యాగీలో సూప్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అదర్వైజ్ జస్ట్ మ్యాగీ స్ట్రిప్స్ మంచిగా బాయిల్ అవ్వడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక రిమైనింగ్ స్పైస్ ప్యాకెట్స్ యాడ్ చేసుకొని మ్యాగీ స్ట్రిప్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీట్ మ్యాగీ తీసుకున్నాను, విచ్ ఐ ప్రిఫర్ ఆల్వేస్. మీరు మీకు నచ్చిన మ్యాగీ యాడ్ చేసుకోవచ్చు, దట్స్ టోటల్లీ యువర్ చాయిస్ ఆఫ్ యాడింగ్. సో ఇక మంచిగా మ్యాగీ మొత్తాన్ని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకుంటే యమ్మీ హెల్తీ మ్యాగీ రెడీ. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. మా ఇంట్లో అందరూ ఇది చాలా ఇష్టంగా తింటారు, అలాంగ్ విత్ ద కిడ్స్ యాజ్ వెల్. మా పాపకి అండ్ మా వదిన వాళ్ళ కిడ్స్కి కూడా చాలా నచ్చింది అండ్ దే ఎంజాయ్డ్ ఎ లాట్ ఆన్ దట్ డే. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, విచ్ మేక్స్ మీ ఎ లాట్ హ్యాపీయర్ అండ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.